ఇవాళ మళ్లీ తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లనుంది. 2 రోజుల క్రితం జగదీష్ రెడ్డి స్పీకర్ ఎపిసోడ్ సభలో రచ్చకు దారితీసింది. ఈ అంశంలో అధికార ప్రతిపక్ష మాటలు తూటాలు పేలాయి. చివరికి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. అయితే ఇవాళ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అంశంపై చర్చించే అవకాశం ఉంది. సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలతో జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకపోయినా సభ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ అనుచిత వ్యాఖ్యల కాన్సెప్ట్తోనే అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు భావిస్తున్నారు. రవీంద్ర భారతిలో కేసీఆర్పై రేవంత్ చేసిన స్ట్రెచర్ కామెంట్స్ ను ప్రస్తావిస్తూ సభలో నిరసనలకు సిద్ధమవుతున్నారు. సీఎంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయనున్నారు. అటు బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలపై ధీటుగా జవాబిచ్చేందుకు సర్కార్ కూడా సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, శాసనసభ వేదిక నుంచి కూడా ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ మధ్య మాత్రం మాటల యుద్ధం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే జయేశ్వర్ రెడ్డిని కూడా అసెంబ్లీ నుంచి కూడా ఈ సెషన్ వరకు కూడా సస్పెండ్ చేశారు. కానీ సస్పెండ్ చేయడానికి గల ఆ కారణాలు ఏంటనే దానిపై కూడా సభలో మాట్లాడే అవకాశం కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. స్పీకర్ వన్ సైడ్ మాత్రమే చూస్తున్నారు తప్ప మా సైడ్ చూడట్లేదు అనే దానిపై కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే చెప్తుంది. కానీ ఇవాళ శాసనసభ వేదిక నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది, ఎక్కడ కూడా ఏకవచనం మాట్లాడలేదు, మీ అనే పదాన్ని మాత్రమే జయేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా బీఆర్ఎస్ ఇవాళ పట్టుబట్టే అవకాశం ఉంది. శాసనసభలో మాత్రం మొదటగా ఆ సస్పెన్షన్ కు సంబంధించిన అంశాలపైన కూడా మాట్లాడాలని చెప్పేసి ఒక నిరసన కూడా తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు ప్రశ్నించినా కూడా పక్క రాష్ట్రంలో మాత్రం కేసులు పెడుతున్నారు. అదేవిధంగా శాసనసభలో కూడా గొంతునకే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుందని దానిపై కూడా బీఆర్ఎస్ విమర్శలు కూడా గుప్పిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఆ శాసనసభ వేదిక నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో కూడా కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దానిపైన కూడా ఇవాళ శాసనసభ వేదిక నుంచి కూడా బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి అంటే 10 సంవత్సరాల పాటు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పైన ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారనే దానిపై కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే వివిధ పోలీస్ స్టేషన్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా నిన్న ఫిర్యాదు చేసింది. కాబట్టి ఇవాళ శాసనసభలో మాత్రం ఈ అంశంపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ ఆ చర్చకు అనుమతి ఇవ్వకపోతే మాత్రం వాకౌట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాకౌట్ చేసిన తర్వాత మాత్రం నిరసన కూడా తెలిపే ఆలోచనలు కూడా బీఆర్ఎస్ ఉంది. కానీ ఇవాళ శాసనసభ వేదిక నుంచి కూడా ఏదైతే ఆ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఆ తీర్మానం పైన ఇవాళ 2వ రోజు కూడా జరగబోతుంది. కాబట్టి ఈ చర్చలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించబోతున్నారు. ప్రసంగించే సమయంలో మాత్రం ఇలాంటి అంశాలు కూడా లేవనెత్తబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. దాంతో పాటుగా నిన్న ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కేటీఆర్ కలిసిన సందర్భంలో మాత్రం ఇవాళ అసెంబ్లీలో వివరించాల్సిన వివరాలపైన కూడా చర్చించినట్టు కూడా సమాచారం. అసెంబ్లీలో ఏ విధంగా అయితే ఇవాళ వివరించబోతున్నారనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటికి వస్తారా బీఆర్ఎస్ నేతలు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ నిరసన కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు అనే దానిపై కూడా అప్పటికప్పుడు ఒక నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ శాసనసభ మాత్రం వాడివిడిగా కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శాసనసభలో మాత్రం ఓన్లీ అధికార పార్టీ మాత్రమే మాట్లాడే అవకాశం ఇస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలైనా ఒక పక్క బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై కూడా శాసనసభ వేదిక నుంచి కూడా మాట్లాడాలి. శాసనసభ వేదిక నుంచి కూడా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా భావిస్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు, మైక్ కూడా ఇవ్వట్లేదు అనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏ విధంగా నిరసన తెలుపబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇవాళ శాసనసభ వేదిక నుంచి కూడా వాడివేడిగా చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం నిరసనకు కూడా ఎవరికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఆ నిరసనల మధ్య సభ ఏ విధంగా కొనసాగబోతుంది అనే దానిపై కూడా వేచి చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు శ్వేత. రైట్ ప్రవీణ్.